అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీణా సాధినేని. ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ ప్లేస్కి వెళ్ళబోతున్నాం. అదే రవ్వలకొండ. రవ్వలకొండ బనగానపల్లెకు 1.5 కిలోమీటర్ దూరంలో, యాగంటికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్లేస్ స్పెషాలిటీ ఏంటి అంటే, మనం చిన్నప్పటి నుంచి ప్రత్యక్షంగా చూడకపోయినా పరోక్షంగా శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం గురించి ఖచ్చితంగా తెలుసుకునే ఉంటాం. శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే గ్రహించి తాళపత్ర గ్రంథాల్లో రచించి భద్రపరిచారు. కాలజ్ఞానంలో మెన్షన్ చేసిన ప్రతి ఒక్కటి కూడా అక్కడున్న పలకల మీద రాసి కూడా ఉంచారు. మేము వెళ్ళేటప్పుడు ఒక టెంపుల్ కూడా కనిపించింది. ఆ టెంపుల్ అప్పటికి ఓపెనింగ్ కూడా లేదు అండ్ ఏమీ ఐడల్స్ కూడా పెట్టలేదు. సో మేమైతే అక్కడికి వెళ్ళలేదు. ఆ తర్వాత పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గుహ లోపలికి ఎంట్రీకి అయితే వచ్చేసాము. అక్కడ ప్రతి ఒక్కరికి అంటే మనిషికి 10 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. వెళ్ళే ప్లేస్ కూడా చాలా అంటే పల్లెటూరు కాబట్టి అక్కడ పేటిఎం, గూగుల్ పే, ఫోన్పే అలాంటి ఏం లేదు. ఖచ్చితంగా మనీ అయితే క్యారీ చేయాలి. సో అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ నాకు వచ్చిన ఆలోచన ఏంటి అంటే, ఈ గుహ లోపలైనా కాలజ్ఞానం రాసింది అనిపించింది. ఒక మనిషి మాత్రమే పట్టగల స్థలం అయితే ఉంది. అక్కడి నుంచి మేము లోపలికి వెళ్ళబోతున్నాం. దిగేటప్పుడు కొంచెం కష్టంగా అనిపించిన మెట్లయితే దిగేసి కిందకు వచ్చేసాము గుహ లోపలికి. సో గుహ లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్ వచ్చిన థాట్, అసలు ఈ గుహలోనే కూర్చుని కాలజ్ఞానం ఎలా రాశారు అనిపించింది. ఎందుకంటే గాలి లేదు, వెలుతురు లేదు. మోస్ట్ ఆఫ్ ద హిస్టరీ నేనైతే శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి సినిమా చూసి తెలుసుకున్నాను. సో ఈ గుహ లోపలికి వచ్చిన తర్వాత తెలుసుకుంది ఏంటి అంటే, ఈ గుహ లోపల నుంచి దాదాపు 14 క్షేత్రాలకి దారి కూడా ఉన్నట్టు తెలిసింది. ఈ గుహలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంకి ముందు ఏం జరిగిందో కూడా క్లియర్గా ఉంటుందన్నమాట. అంటే గరిమిరెడ్డి అచ్చమాంబ గారి ఇంట్లో పాలేరుగా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఎలా చేరారు, అంతకుముందు ఏం జరిగింది మొత్తం కూడా ఇక్కడ చెప్తూ ఉంటారనమాట. సో అచ్చమాంబ గారు ఫస్ట్ టైం పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఇక్కడే కాలజ్ఞానం రాసేటప్పుడు చూసి స్ట్రక్ అయిపోయారనమాట. సో ఆ చరిత్ర తెలుసుకోవాలి అంటే ఈ ప్లేస్కి ఖచ్చితంగా వెళ్లాల్సిందే. అప్పుడే ఆ ప్లేస్ యొక్క మహిమ, ఆ ప్లేస్ని రవ్వలకొండ ఎందుకు అంటారు అన్నవి క్లియర్గా తెలుస్తాయన్నమాట. సో నేను చెప్పాను కదా, ఇక్కడంతా లైట్స్ లేనప్పుడు కూడా కాలజ్ఞానం ఎలా రాశారు అన్న డౌట్ ప్రతి ఒక్కరికి వస్తుంది. అయితే ఇక్కడ రవ్వలు అంటే రాసుల్ని ఇక్కడ అంటించే వాళ్ళనమాట. దానివల్ల సూర్యరశ్మి తాకినప్పుడు టోటల్గా జిగ్జాగ్ మేనర్లో ఆ వెలుతురు అయితే కనిపించేదంట. సో ఆ రకంగానే ఇక్కడ కాలజ్ఞానం రాశారంట. అంతేకాకుండా ఈ రవ్వలకొండ అనడానికి కూడా రీజన్ అదే అనమాట. ఈ లోపలికి వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ నేమ్ బోర్డ్స్ పెట్టారంటే దారి ఇటువైపు అని క్లియర్గా పెట్టారు కాబట్టి ఈజీ అయిపోయింది. లేదంటే ఏదో గుహలో నుంచి ఏదో ఊరు వెళ్ళిపోతామన్నమాట. సో ఇది తాటి చెట్టు ఉండే స్థలం. ఈ తాటి చెట్టు యొక్క విశిష్టత ఏంటి అంటే, కాలజ్ఞానం రాసిన తర్వాత ఆ తాళపత్ర గ్రంథాలన్నీ కూడా ఈ తాటి చెట్టు కిందే భద్రంగా ఉంచినట్టు అందరూ చెప్పుకుంటారు. ఇవి ఈ కాలంలో బయటికి తీసుకురావడం చాలా కష్టం. ఎందుకంటే అందులో ఎన్నో రహస్యాలు జరగబోయేవి ఇంకా ఉన్నాయని చెప్పేసి కూడా అంటున్నారు. ఇప్పటి వరకు ఎవరు కూడా దాన్ని చూడలేదంట. సో అవి ఎప్పుడు బయటపడతాయో మనం కూడా వేచి చూద్దాము. అందులో అన్ని పాజిటివ్గా ఉండాలని కూడా ఆశిద్దాం. గుహ అంతా ఒక 1/2 కిలోమీటర్ ఉంటుందన్నమాట. ఆ 1/2 కిలోమీటర్లో ఎక్కడికక్కడ ఆ ప్లేస్ గురించి చెప్పే విధంగా అయితే ఉన్నాయి నేమ్ బోర్డ్స్ అవన్నీ. అక్కడ ఒక పంతులు గారు కూడా ఉన్నారు, మొత్తం అంతా కూడా వివరిస్తున్నారు.
నంద్యాల జిల్లా ఎటే స్ట్రెచ్లో కవర్ చేయాల్సిన ప్లేసెస్లో బ్రహ్మం గారి గుహ మెయిన్ అనమాట. సో ఇక్కడికి కూడా వచ్చి ఈ ప్లేస్ ఎలా అనిపించిందో మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ వీడియో డ్యూరేషన్ చాలా తక్కువ ఉండటం వల్ల కొన్ని డీటెయిల్స్ చెప్పగలిగాను. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు పూర్తి వివరాలు కవర్ చేసేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.